శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, మన దేవాలయంలో ప్రతిరోజు ప్రభాత పూజలు కాగానే ఇతిహాసం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా భారత ఇతిహాసాన్ని చెప్పుకున్నాం. నేటి వరకు ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో కూడా 332 అధ్యాయాలు చెప్పుకున్నాం. ఈ రోజున 333వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ధీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. భీష్మ ఉవాచ ఇత్యేవముక్త్వా వచనం బ్రహ్మర్షి సుమహాతపాః ప్రాతిష్టత సుఖః సిద్ధిం హిత్వా దోషాం చతుర్విధాం తమోస్యష్టవిధం హిత్వా జహో పంచవిధం రజః తతః సత్వం జహో ధీమాన్ తదద్భుతమివాభవత్. భీష్ముల వారు చెప్తున్నారు, ధర్మరాజా, ఆ తర్వాత మహాతపస్వి శుకుడు సిద్ధి పొందగోరి ముందుకు వెళ్ళాడు. బుద్ధిమంతుడైన ఆయన 4 రకాల దోషాలను, 8 విధాల తమో గుణాన్ని, 5 రకాలైన రజోగుణాన్ని వదిలి సత్వగుణాన్ని కూడా వదిలేశాడు. అంటే సత్వగుణం కూడా అది బంధత్వాన్నే కలిగిస్తుంది అని భగవద్గీత కూడా చెప్తుంది. త్రిగుణాతీత స్థితిని పొందాలి మానవుడు, అప్పుడే సిద్ధిని పొంది మోక్షం పొందుతాడు అని. సిద్ధిని పొందడం అంటే మోక్షాన్ని పొందడమే నిజాన్ని. తతస్మిన్ పదే నిత్యే నిర్గుణే లింగవర్జితే బ్రహ్మణి ప్రత్యతిష్ఠ సత్సః బ్రహ్మణి ప్రతిష్ఠత్సః విధూమోగ్నిరివజ్వలన్. తర్వాత ఆయన నిత్యము, నిర్గుణము, పుంలింగాదిరహితము అయిన ఆ పరబ్రహ్మ పదంలో ఉన్నాడు. అప్పుడు ఆయన పొగలేని అగ్నిలాగా దేదీప్యమానంగా ఉన్నాడు. ఉల్కాపాతాదిశాంతాః భూమికంపస్తథైవ చ ప్రాతుర్భూతః క్షణే తస్మిన్ తదద్భుతమివాభవత్. ఆ క్షణంలో నక్షత్రాలు రాలాయి, దిక్కుల్లో మంటలు ఏర్పడ్డాయి, భూకంపం వచ్చింది. ఇదంతా ఆశ్చర్యకరంగా జరిగింది. ధ్రుమా శాకాశ్చ ముముచు శిఖరాణి చ పర్వతాః నిర్గాత శబ్దైశ్చ గిరిః హిమవాందీర్యతీవః. చెట్టు కొమ్మలు కూడా విరుచుకుపడ్డాయి, కొండల శిఖరాలు విరగ్గొట్టబడ్డాయి. వజ్రాయుధపు దెబ్బలతో హిమవంతం చీరిపోతున్నట్లు అనిపించింది. నభాసే సహస్రాంశు నజ్వాల చ పవక హ్రదాశ్చ సరితశ్చైవ
చుక్షుభు సాగరాస్తదా. సూర్యుడు ప్రకాశించలేదు, అగ్ని వెలగలేదు, సరస్సులు, సరిత్తులు, సముద్రం అన్నీ కూడా క్షోభించిపోయాయి. వవర్ష వాసవస్తోయం రసవచ్చ సుగంధి చ వవౌ సమీరణశ్చాపి దివ్యగంధవః శుచి. ఇంద్రుడు రసవంతమైన సువాసనాపూరితమైన వర్షాన్ని కురిపించాడు. దివ్యమైన సువాసనలతో గాలి వీచింది. సశృంగే ప్రథమే దివ్యే హిమవన్మేరు సంభవే సంశ్లిష్టే శ్వేతపీతే జే రుక్మరూప్యమయే శుభే శతయోజన విస్తారే తిర్యగూర్ధ్వం చ భారత ఉదీచింది సమాస్తాయ రుచిరే సందదర్శ. అలానే సుఖయోగం ముందుకు వెళ్తున్నాడు. పర్వతం యొక్క దివ్య సుందర శిఖరాలు చూశాడు ఆయన. అవి రెండూ కలిసి ఉన్నాయి. వాటిలో హిమవత్పర్వత శిఖరం ఒకటి, రెండవది మేరు పర్వతం. హిమవత్ శిఖరం రజతమయం కావటం వల్ల తెల్లగా ఉంది, మేరు పర్వత శిఖరం స్వర్ణమయం కావటం వల్ల పచ్చగా ఉన్నది. ఈ రెండింటి పొడుగు, వెడల్పు, ఎత్తు 1 యోజనం ఉన్నది. ఉత్తర దిక్కు వెళుతున్న శుకుని దృష్టిలో 1 యోజనం అంటే 8 మైళ్ళు అన్నమాట. ఇవి ఈ 2 పర్వతాలు ఆయన దృష్టిలో పడ్డాయి. శోభిశంకేన మనసా తథైవాభ్యపతచ్చుకుః తతః పర్వత శృంగే ద్వే సహసైవ విధాకృతే అదృశ్యే తాం మహారాజా తదద్భుతమివాభవత్. వాటిని చూసి ఆయన నిస్సందేహమైన మనస్సుతో పైకి వెళ్ళసాగాడు. వెంటనే ఆ 2 పర్వత శృంగాలు 2గా చీరిపోయి కనిపించాయి. చాలా అద్భుతం అనిపించింది. తతః పర్వత శృంగాభ్యాం సహసైవ వినిస్మృతః నచ ప్రతిజఘానాస్య సగతిం పర్వతోత్తమ. ఆ తర్వాత ఆయన ఆ పర్వత శిఖరాల నుండి త్వరగా బయటికి వెళ్ళాడు. ఆయన గమన వేగాన్ని ఆ పర్వతం ఆటంకపరచలే. తతో మహానభూశబ్ద దివి సర్వ దివౌకసాం గంధర్వాణాన్ ఋషీనాం చ ఏ చ శైల నివాసినః. ఇది చూసి దేవతలు, ఋషులు, పర్వతవాసులు, గంధర్వులు వీళ్ళందరూ కూడా హర్షధ్వానాలు చేశారు. అది ఆకాశంలో ప్రతిధ్వనించింది. దృష్ట్యా సుఖమతిక్రాంతం పర్వతం చ ద్విధాకృతం సాధు సాత్వితి తత్రాసీత్ నాదః సర్వత్ర భారత. శుకుడు పర్వతాన్ని దాటి వెళ్ళటం, అది 2 భాగాలుగా చీలటం చూసిన వారు వారి ధ్వనులు, వారి యొక్క అరుపులన్నీ కూడా అంతటా వినిపించాయి. సపూజ్యమానో దేవస్య గంధైర్వై రుచిభిస్తథా యక్షరాక్షసంగైశ్చ దివ్యై పుష్పై సమాకీర్ణ అంతరిక్షం సమంత ఆసీత్ కిల మహారాజా సుఖాభిపతనే తదా. మొత్తం ఆకాశం అంతా కూడా పూలతో నిండిపోయింది, అంతరిక్షం అంతా. ఎందుకంటే గంధర్వులు, ఋషులు, యక్ష రాక్షస సమూహాలు, విద్యాద్రగణాలు ఇవన్నీ కూడా ఆయన మీద పుష్పవర్షం కురిపించాయి. తతో మందాకినీం రమ్యాం పరిష్టాద్ అదభివ్రజన్ సుఖో దదర్శ ధర్మాత్మా పుషిత ద్రుమ కారణం. ఆ తర్వాత పైనుంచి వెళుతూ ధర్మాత్మలైన శుకుడు మందాకిని చూశాడు, ఆకాశగంగని. తస్యాం క్రీడంచభిరత తే చైవాప్సరసాంగణ శూన్యాకారం నిరాకార సుఖం దృష్ట్వా వివాససః తం ప్రక్రామంతమాజ్ఞాయ పితా స్నేహ సమన్విత ఉత్తమాంగతిమాస్తాయ పృష్ఠతో అనుససారః. సుఖస్తు మార్తాదూర్ధ్వం గతిం కృత్వా అంతరిక్షగాం దర్శయిత్వా ప్రభావం స్వం బ్రహ్మభూతో అభవత్. తథా మహాయోగగతిం తన్యాం వ్యాసోత్థాయ మహాతప నిమేషాంతరమాత్రేణ సుఖాభిపతరం యయౌ సతదర్శద్విధా కృత్వా పర్వతాగ్రం సుఖం గతం.
శశంసురుషేస్తత్రా కర్మపుత్రశ్చ తతథా తథా సుఖేతి దీర్ఘేన శబ్దేనాక్రందితస్తథా స్వయం పిత్రా స్వరేణోచ్చై త్రీలోకాన్నానువాద్యనై సుఖః సర్వగతో భూత్వా సర్వాత్మా సర్వతోముఖః ప్రత్యభాషత ధర్మాత్మా భూసిద్ధేనామవానాదయన్ తత్ ఏకాక్షరం నాదం భూరిచ్చేవ సమీరయన్ ప్రత్యాహర జగత్ సర్వం ఉచ్చై స్థావర జంగమం. ఇప్పుడు చాలామంది అప్సరసులు ఆ ఆకాశగంగలో జలకమాడుతూ ఉన్నారు. వారిప్పుడు అప్పుడు దిగంబరంగా ఉన్నారు. శుకుణ్ణి చూచారు, అయినా కూడా వాళ్ళు వస్త్రధారణ చేసుకోలేదు. ఈ విషయం ఇలా శుకుడు వెళ్తున్నాడని తెలిసిన వ్యాసుడు పుత్ర స్నేహంతో వెంట వెళ్ళటం మొదలుపెట్టాడు. వెంట వస్తూనే ఉన్నాడు పాపం వ్యాసుడు వారు. శుకుడు వాయువుతో ఆకాశంలోకి వెళ్ళే ఊర్ధ్వగతిని ఆశ్రయించి బ్రహ్మీభూతుడయ్యాడు. వ్యాసుడు వెనక వస్తున్నాడు. అప్పుడు వ్యాసుడు ఓ సుఖా అని పెద్దగా అరిచాడు. ముల్లోకాల్లో ప్రతిధ్వనించేటట్లున్న తండ్రి కేక విని శుకుడు ఓం అని సమాధానం ఇచ్చాడు. దాంతోనే సంపూర్ణ జగత్తంతా కూడా ఏకాక్షరనాదం చేసింది. తతః ప్రభృతి చాజ్యాపి శబ్దానుచ్చారిత పృథక్ గిరిగహ్వర పృష్ఠేషు వ్యాకరంతి సుఖం ప్రతి అంతర్హితః ప్రభావంతు దర్శయిత్వా సుఖస్తథా గుణాన్ సంచర్య శబ్దాదీన్ పదమభ్యగమత్వరం మహిమానంతు తం దృష్ట్వా పుత్రాశ్యాం అమితేజసా నిషసాదగిరిప్రస్థే పుత్రమేవానుచింతయన్ తతో మందాకినీ తీరే క్రీడంతో అప్సరసాంగణాః ఆసాద్య తం ఋషిం సర్వా సంభ్రాంతా గచ్చతే సహ జలే నిలీల్యరే కాశ్చిత్ గుల్మాన్ ప్రపేదిరే వసనాజ్జా దదుః కాశ్చిత్ తం దృష్ట్వా మునిసత్వం ముక్తతాం తు విజ్ఞాయ ముని పుత్రస్య వై తథా సక్తతామాత్మనశ్చైవ ప్రీతో భూద్ వ్రీడితశ్చ తం దేవగంధర్వవృతః మనుష్యగణ సూచితః పినాకహస్తో భగవాన్ అభ్యాగచ్చత శంకరః తమువాచ మహాదేవ స్వాం పూర్వమిదం వజః పుత్ర శోకావిశంతత్వం కృష్ణద్వైపాయనం తదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొండ కొమ్ముల దగ్గర కానీ గుహల దగ్గర కానీ కేక వేస్తే అక్కడ చరాచర ప్రాణులు ప్రతిధ్వనిగా శుకుడిలాగానే ఓం అని సమాధానం ఇస్తాయి. ఈ రీతిగా శుకుడు తన ప్రభావాన్ని చూపి అంతర్ధానమై శబ్దాది గుణాలను పరీక్షించి పరమపదాన్ని చేరాడు. మరి వ్యాస మహర్షి పుత్రుని గురించి ధ్యానిస్తూ ఆ పర్వత శిఖరం మీద కూర్చున్నాడు. అప్పుడు మందాకిని తీరంలో క్రీడిస్తున్న అప్సరసులు అందరూ కూడాను తమ సమీపంలో వ్యాసులు ఉండడం చూసి గాబరాపడి కొయ్యబారిపోయారు. కొంతమంది నీళ్లలో మునిగారు, ఇంకా కొంతమంది పొదల చాటుకు వెళ్ళారు. మరికొంతమంది ఆ ముని స్టేషన్ చూచి తమ వస్త్రాలు ధరించారు. అప్పుడు పుత్రుని ముక్త స్థితిని తెలుసుకుని ముని సంతోషించాడు. అంటే అంతకుముందు వెళ్తున్న శుకుణ్ణి చూసేమో వాళ్ళు వస్త్రాలు ధరించలేదు, ఏమి లేదు, నిశ్చలంగా తమ పని తాము చేసుకుంటున్నారు. అది అంటే శుకుడు ఆ స్థితిలో ఉన్నాడు అనమాట. ఆ మనస్సు చెలించని స్థితిలో ఉన్నాడు. అది చూసిన వ్యాసుడు తనను చూసి వీళ్ళందరూ గుడ్డలు కట్టుకుంటాం చూసి చాలా సంతోషించాట. పుత్రుడు యొక్క స్థితికి, తన స్థితికి సిగ్గుపడ్డాట. అప్పుడు దేవతలు గంధర్వులు చుట్టూ ఉండగా మహర్షి సమూహం చేసే పూజలు అందుకుంటూ వినాకస్తుడైన భగవానుడు శంకరుడు అక్కడికి వచ్చి పుత్రశోకంతో తప్పిస్తున్న ఆ వ్యాసుణ్ణి ఓదారుస్తూ ఇలా అన్నాడు. అగ్నిర్భూమేరపాం వాయో అంతరిక్షస్య చైవ వీర్యేణ సదృశ పుత్ర పురామతస్త్వయా వృతః సతథా లక్షణో జాతః తపసా తవ సంభృతః మమ చైవ ప్రసాదేన బ్రహ్మ తేజోమయ శుచి సగతిం పరమాం ప్రాప్తః దుష్ప్రాపామజితేంద్రియే దైవతైరపి విప్రస్యే తంత్వం కిమనుశోచసి యావత్స్తాంస్యసి యావత్ స్థాస్యంతి గిరయః యావత్ స్థాస్యంతి సాగరా తావత్తవాక్షయ కీర్తి సపుత్రస్య భవిష్యతి ఛాయాం స్వపుత్ర సదృశీం సర్వతో నపగాం
సదా ద్రక్షసే త్వం చ లోకేస్మిన్ మత్ప్రాసాదాన్ మహాముని. మహర్షి శంకరుడు చెప్తున్నాడు, నువ్వు అగ్ని, భూమి, నీరు, గాలి, ఆకాశాలతో సమానమైన శక్తిశాలి పుత్రుడు కలగాలని నా నుండి వరం పొందావు కాబట్టి నీకు అటువంటి పుత్రుడే కలిగాడయా. ఇంద్రియ జయం లేని దేవతలకు కూడా పొంద వీలు కాని ఉత్తమ గతిని అతను పొందాడు. అలాంటి వాడి కోసం ఎందుకు దుఃఖిస్తావు నువ్వు? ఈ లోకంలో పర్వతాలు, సముద్రాలు ఉన్నంతకాలం నీ కీర్తి, నీ పుత్రుడి కీర్తి శాశ్వతంగా నిలిచిపోతుంది. ఓ మహాముని, నా ప్రసాదం వల్ల నువ్వు నీ పుత్రుడి లాంటి ఛాయను చూస్తుంటావు. ఆ ఛాయ అన్ని వైపులా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ అది నీ చూపుకు దూరం కాదు. సో అను నీతో భగవతా స్వయం రుద్రేణ భారత ఛాయాం పశ్యన్ సమావృత సముని పరయాముదా ఇది జన్మగతిశ్చేవా సుఖశ్చ భరతర్షభ విస్తేరేణ సమాఖ్యాత యన్మాన్ త్వాం పరిపుత్యసి ఏతదాచస్తమే రాజన్ దేవర్షి నారద పురా వ్యాసశ్చైవ మహాయోగి సంజల్పేషు పదే పదే ఇతిహాసమేమం పుణ్యం మోక్షధర్మో వసంగితం ధారయేజ్య సమపర సగచ్చేత్ పరమాంగతిం. ఇదంతా భీష్ముడు ధర్మరాజుకి చెప్తున్నాడు. దాన్ని కూడా వ్యాసుడు గ్రంథస్థం చేశాడు. తన కథని శుకుడి కథని చెప్తున్నాడు. ధర్మరాజు అడిగిన ప్రశ్నే సమాధానంగా దాన్ని కూడా వ్యాసుడు గ్రంథస్థం చేసి మనకిచ్చాడన్నమాట. ఓ భరతనందన, ధర్మరాజా, ఈ రీతిగా పరమేశ్వరుడు స్వయంగా వ్యాసుని ఓదార్చాడయ్యా. ఆ ముని తన కుమారుని ఛాయ చూస్తూ చాలా సంతోషంతో తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు. ఇంతకుముందు అడిగిన దానికి సమాధానంగా నేను ఆ సుఖిని జన్మ పరమ పదప్రాప్తి వృత్తాంతాన్ని చెప్పాను. రాజా, దీన్నంతా పూర్వం దేవర్షి నారదుడు నాకు చెప్పాడయ్యా. మహాయోగి వ్యాసుడు కూడా ఆయా ప్రసంగాల్లో అడుగుడుగునా ఈ విషయం చాలాసార్లు నాకు చెప్పాడు. మోక్ష ధర్మంతో కూడిన ఈ పరమ పవిత్రమైన ఇతిహాసాన్ని విని చదివి హృదయంలో నిలుపుకున్న శాంతుడై పరమగతిని మోక్షాన్ని పొందుతాడు. ఓం తత్సత్ ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి సుకోత్పతన సమాప్తిర్నామ త్రయస్త్రింశత అధిక 300తమోధ్యాయ. ఇది మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 333వ అధ్యాయం. రేపు మనం 334వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.